నమస్తే ఫ్రెండ్స్. మొబైల్‌లో యూట్యూబ్ స్టూడియో యూజ్ చేస్తున్న ప్రతి క్రియేటర్‌కి ఒక పెద్ద ప్రాబ్లమ్ ఉంటుంది. మనం వీడియో అప్‌లోడ్ చేస్తాము, థంబ్‌నెయిల్ పెడతాం, టైటిల్, డిస్క్రిప్షన్ అన్నీ సెట్ చేస్తాం. కానీ తర్వాత గుర్తొచ్చేదేంటి? ఎండ్ స్క్రీన్స్, కార్డ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అని మనం ఇంతకు ముందు వీడియోలో మాట్లాడుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేస్తాం? కంప్యూటర్ కోసం వెతకాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి కంప్యూటర్‌లో మాత్రమే ఉంటాయన్నమాట. కంప్యూటర్‌లో స్టూడియో ఓపెన్ చేస్తేనే వస్తాయి. లేకపోతే ఈ పని పెండింగ్‌లోనే పడిపోతుంది. ఇది చాలా ప్రాబ్లమ్ చాలామంది క్రియేటర్స్‌కి ఆన్ ఏ డైలీ బేసిస్ అందరికీ ఉంటదన్నమాట. ఫోన్ పెట్టుకుంటారు, కంప్యూటర్ కూడా పెట్టుకుంటారు. కానీ నిజానికి కంప్యూటర్ అయితే అవసరం లేదు. మీ మొబైల్‌లోనే పూర్తి డెస్క్‌టాప్ యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకోవచ్చు. అన్ని అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న ప్రాబ్లమ్ ఉందన్నమాట. చాలామంది కంప్లెయింట్స్ చేస్తున్నారు. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. క్రోమ్‌లో డెస్క్‌టాప్ సైట్ పెట్టినా యూట్యూబ్ స్టూడియో సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు. మళ్ళీ మొబైల్ వెర్షన్‌కి వెళ్ళిపోతుంది. అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. క్రోమ్‌లో ఓపెన్ అవ్వట్లేదు. ఇంకా కొన్ని ఫీచర్స్ పనిచేయట్లేదు. ఇట్లా చాలామంది చెప్తూ ఉంటారనమాట. ఈరోజు ఈ వీడియోలో నేను 2 విషయాలు క్లియర్‌గా చూపించబోతున్నాను. మొబైల్‌లో పూర్తి డెస్క్‌టాప్ యూట్యూబ్ స్టూడియో ఎలా ఓపెన్ చేసుకోవాలి? నంబర్ 1. క్రోమ్‌లో ఓపెన్ కాకపోతే ఆ ప్రాబ్లమ్స్‌ని ఎలా 100% మనం ఫిక్స్ చేసుకోవాలి? నంబర్ 2. స్టెప్ బై స్టెప్ లైవ్ డెమోతో చూపిస్తున్నాను. సో, మీరు జాగ్రత్తగా చేసుకుంటే మీకు అంతా అర్థమైపోతదనమాట. ఇది కాంప్లికేషన్ ఏం లేదు. చాలా ఈజీనే. ప్రతి ఒక్కరికి తెలియాలి ఇది. ఏదో యూట్యూబ్ చేస్తున్నాము, యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాం, అప్లోడ్ చేస్తున్నాం అన్నట్టు కాకుండా కంప్లీట్‌గా ఈ క్రోమ్ వెర్షన్ కూడా మీకు తెలియాలనమాట. కాబట్టి వీడియోని చివరి వరకు మిస్ చేయకుండా చూడండి. చాలామంది ఈ పొరపాటైతే చేస్తున్నారనమాట. సో, ఆ స్టూడియో అప్లికేషన్ ఏదైతే ఉందో, ఆ స్టూడియో అప్లికేషనే ఫుల్ కంట్రోల్ మొత్తం అన్ని సెట్టింగ్స్ ఉంటాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. కానీ మన ఫోన్‌లో ఉన్న స్టూడియో అప్లికేషన్‌లో రియాలిటీ ఏంటంటే, మొబైల్ యాప్‌లో మనకి కనిపించేవి బేసిక్ మేనేజ్‌మెంట్ మాత్రమే. కంప్లీట్ సెట్టింగ్స్ అయితే ఉండవనమాట. జస్ట్ బేసిక్ ఏదో ఒక వీడియో అప్‌లోడ్ చేయడానికి, దానికి ఏవో ట్యాగ్స్ పెట్టడానికి అంతవరకే ఉంటుంది. కంటెంట్‌ని నిజంగా ప్రొఫెషనల్‌గా కంట్రోల్ చేయాలంటే మనకు అవసరమయ్యేది ఏంటంటే, ఎండ్ స్క్రీన్స్ ద్వారా వచ్చే వీడియోలను ప్రమోట్ చేయడం. ఎండ్ స్క్రీన్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అని మనం మాట్లాడుకున్నాం కూడా. కార్డ్స్ ద్వారా మన కంటెంట్ అవ్వచ్చు, వేరే వాళ్ళ కంటెంట్ అవ్వచ్చు, ట్రాఫిక్‌ని మనం తీసుకెళ్ళగలగడం. సో, మనకి 2, 3 ఛానెల్స్ ఉంటే ఒకదాని నుంచి ఒకటి తీసుకెళ్ళడానికి కార్డ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫుల్ మానిటైజేషన్, ఛానెల్ కస్టమైజేషన్ సెట్టింగ్స్ అన్నీ కూడా ఈ అడ్వాన్స్డ్ వీడియో డీటెయిల్స్ అనమాట. కంప్లీట్ సెట్టింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అడ్వాన్స్డ్ ఎనాలిసిస్ కూడా మీ వీడియోకి సంబంధించి ఎంత బాగా వెళ్తుంది ఏంటనేది ఇవన్నీ కూడా డెస్క్‌టాప్ స్టూడియోలోనే పూర్తిగా అందుబాటులో ఉంటాయి. మన ఫోన్‌లో కూడా మనం చేసుకోవచ్చు. సో, అందుకే ప్రతి క్రియేటర్, ప్రతి సీరియస్ క్రియేటరు మొబైల్ ఫోన్ నుంచే డెస్క్‌టాప్ స్టూడియో ఎలా యూజ్ చేయాలో కంపల్సరీగా తెలుసుకోవాలి. అస్సలు మిస్ చేయకూడదనమాట. అండ్ మనం ఇష్యూస్ గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాము. సో, మీకైతే కంటెక్స్ట్ అర్థమైందని అయితే అనుకుంటున్నాను. సో, డైరెక్ట్‌గా మనం డెమోలోకి అయితే వెళ్దాము. డెమోలోకి వెళ్ళి ఆ క్రోమ్‌లో డెస్క్‌టాప్ సైట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి? అక్కడుండే సెట్టింగ్స్ నేను మీకు చూపిస్తాను. ఆ సెట్టింగ్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. క్రియేటర్స్‌గా మీకు యూజ్ అయ్యే సెట్టింగ్స్ కూడా నేను చెప్పబోతున్నాను. సో, మళ్ళీ మొబైల్ వెర్షన్‌కి ఎళ్ళకుండా ప్రాబ్లమ్స్ ఎవరికైతే వస్తున్నాయంటున్నారో వాళ్ళకి కూడా సొల్యూషన్ అయితే చూపించబోతున్నాను లైవ్ డెమోలో. సో, ఫ్రెండ్స్ మనకి ఇక్కడున్నదేంటి? యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్ అనమాట. ఈ యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్‌లో మనకి కంటెంట్, అనలిటిక్స్, కమ్యూనిటీ ఇవన్నీ కూడా మనకి ఉంటాయన్నమాట. బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి క్లియర్‌గా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మనకి వీడియోకి సంబంధించిన అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్ అయితే ఉండవనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక వీడియోని ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఈ వీడియోని ఎడిట్ చేస్తున్నాను. ఈ వీడియోని ఎడిట్ చేస్తూ ఉంటే గనక మనకి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. కొన్ని మానిటైజేషన్‌కి రిలేటెడ్ సంబంధించినవి, ట్యాగ్స్ రిలేటెడ్ సంబంధించి ఇట్లాంటివి ఉన్నాయి గానీ ఎండ్ స్క్రీన్స్ ఎలా చేసుకోవాలి? లేకపోతే ఇక్కడ థంబ్‌నెయిల్స్ ఉన్నాయి చూసారా? ఇక్కడ 3 థంబ్‌నెయిల్స్ నేను పెట్టాను. ఈ 3 థంబ్‌నెయిల్స్ మనం ఎలా చేసుకోవాలి? 3 టైటిల్స్ మనం ఎలా పెట్టుకోవాలి? ఇక్కడ నేను 3 డిఫరెంట్ టైటిల్స్ పెట్టా చూడండి. సో, ఇలా పెట్టుకుంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా కనిపిస్తుంది. ఒకసారి ఫస్ట్ థంబ్‌నెయిల్ సరిగ్గా లేకపోయినా సరే సెకండ్ థంబ్‌నెయిల్ చూపిస్తా ఉంటది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ థంబ్‌నెయిల్‌కి ఎక్కువ వ్యూవర్‌షిప్ వచ్చిందనమాట. సో, వాళ్ళు మార్చి చూపించడం వల్ల మనకి వ్యూస్ కూడా పెరుగుతాయి. సో, ఇది ఏదైతే బెస్ట్ థంబ్‌నెయిల్ ఉందో అది ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతుంది. లేదా మనం కూడా సెట్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ కూడా మనకి డెస్క్‌టాప్ ఆర్ కంప్యూటర్‌లో మాత్రమే పాసిబుల్ అనమాట. సో, అది మనం ఈ ఫోన్‌లోనే ఎలా చేసుకోవాలి? క్రోమ్ వెర్షన్‌లో ఎలా చేసుకోవాలనేది నేను మీకు చెప్పబోతున్నాను. అండ్ ఫైనల్లీ ఎండ్ స్క్రీన్స్, ఆ కార్డ్స్ కూడా అవన్నీ కూడా చెప్పబోతున్నాను. సో, డైరెక్ట్‌గా మనం ఏం చేయాలంటే ఈ కంప్యూటర్‌లో ఓపెన్ అయ్యేది ఎలా ఉందో అలాగే ఓపెన్ అవ్వాలంటే మనం ఫస్ట్ క్రోమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్న క్రోమ్ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని మీరు studio.youtube.com అని సెర్చ్ చేయండి. జస్ట్ స్పేస్ ఇచ్చి సెర్చ్ చేయండి. డైరెక్ట్‌గా studio.youtube.com అని టైప్ చేస్తే మనకి అది మొబైల్ వెర్షన్‌లోకి వస్తదనమాట. మళ్ళీ క్లిక్ చేస్తే మొబైల్ వెర్షన్‌లోకి వస్తది. సో, సెర్చ్ చేయండి ఇలా. సెర్చ్ చేసినప్పుడు మీకేం కనిపిస్తుంది? ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అని కనిపిస్తుంది కదా! స్టార్టింగ్‌లో. ఇక్కడ చూడండి యూట్యూబ్ స్టూడియో అని కనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్‌గా చాలామందికి కొంతమందికి ఓపెన్ అవుతది. కొంతమందికి ఆటోమేటిక్‌గా మన ఫోన్‌లో ఇందాక చూపించా కదా! యూట్యూబ్ స్టూడియో దానికెళ్ళిపోతదనమాట. సో, అలా వెళ్ళకూడదంటే మనం ఏం చేయాలి? ఇక్కడ 3 డాట్స్ మీద మనం క్లిక్ చేసుకొని చూపిస్తున్నా చూడండి. సో, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా! పైన మీకు కనిపిస్తున్నాయి కదా! ఈ 3 డాట్స్ మీద మీరు క్లిక్ చేసుకోవాలి. ఆ 3 డాట్స్ మీద మీరు క్లిక్ చేసుకొని డెస్క్‌టాప్ సైట్ అని ఉంటుంది చూడండి కిందకొచ్చిన తర్వాత. ఈ డెస్క్‌టాప్ సైట్‌ని మీరు ఆన్ చేయాలి.
సో ఆఫ్ చేసినప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది. సో డెస్క్టాప్ సైట్ మీరు ఆన్ చేసుకోండి. డెస్క్టాప్ సైట్ మీరు ఆన్ చేసుకోగానే అంటే కంప్యూటర్లో ఎలా అయితే మీ క్రోమ్ పనిచేస్తుందో అలాగే పనిచేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ స్టూడియో మీద క్లిక్ చేసి చూడండి ఒకసారి. చూస్తే చాలామందికి ఓపెన్ అవుతుంది ఇక్కడే క్రోమ్లో. కానీ కొంతమందికి కొన్ని ఆండ్రాయిడ్ వెర్షన్స్లో ఇది మళ్ళీ స్టూడియో అప్లికేషన్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా మీరు డెస్క్టాప్ సైట్ పెట్టుకున్నా సరే స్టూడియో అప్లికేషన్కి వెళ్తుంది. అప్లికేషన్లోకి వెళ్ళకూడదు, మనకి ఇక్కడే ఓపెన్ అవ్వాలి, అన్ని సెట్టింగ్స్ కనపడాలి. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేయండి. అంటే దాన్ని ఒక 2 సెకండ్స్ పాటు నొక్కి పట్టుకోండి. నొక్కి పట్టుకుంటే ఏమవుతుంది, మనకి ఇక్కడ ఆప్షన్ వస్తాయి చూడండి. ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్, ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ గ్రూప్, ఇట్లా చాలా వస్తాయి. ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ చేయండి. అప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కనుక ఇంతకు ముందు ఇక్కడ 16 ట్యాబ్స్ అయితే ఉండేవన్నమాట. ఇప్పుడు 17 ట్యాబ్స్ అయినాయి. అంటే ఏంటి, ఒక ఎక్స్ట్రా ట్యాబ్ ఓపెన్ అయింది. సో ఆ ఎక్స్ట్రా ట్యాబ్లోనే మన స్టూడియో ఉంటుందన్నమాట. సో మీరు దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకి కావాల్సిన యూట్యూబ్ స్టూడియో పేజ్ అనేది లాస్ట్లో, అంటే మనం ఇప్పుడు ఎక్కడైతే studio.youtube.com సెర్చ్ చేసామో దాని తర్వాత మనకి ఈ క్రోమ్లోనే స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. సో మనకి ఇక్కడ క్రోమ్లోనే ఉన్నాం మనం ఇంకా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆడియో లైబ్రరీ, మీకు యూట్యూబ్కి కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ ఉంటుంది కదా, అది కూడా ఇందులోనే దొరుకుతుంది. అండ్ ఇక్కడ డీటెయిల్స్ కూడా చాలా చాలా బాగుంటాయి అనమాట. మీరు కాపీరైట్ మీ వీడియోస్ని ఎవరైనా కాపీ చేశారా ఏంటి అనే డీటెయిల్స్ కూడా మీకు ఇందులో కనిపిస్తూ ఉంటాయి. చాలా డీటెయిల్గా ఉంటుంది. కాపీరైట్ కూడా ఒక సెక్షన్ ఉంటుంది. మనకి యూట్యూబ్ అప్లికేషన్లో, మనకి యూట్యూబ్ కానీ లేకపోతే స్టూడియో అప్లికేషన్లో కానీ ఇవి ఉండవు అనమాట. సో చూడండి, ఇక్కడ మన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి వేరే వేరే ఛానల్స్లో ఉన్నాయన్నమాట. సో ఇది ఫస్ట్ ఇది ఇంటర్వ్యూ వీడియో కాబట్టి వాళ్ళ ఛానల్లో నా ఛానల్లో కూడా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. సో కంటెంట్కి వెళ్తున్నాను చూడండి. ఇక్కడ మీరు కంటెంట్లో మీ వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు అప్లోడ్ కూడా చేయొచ్చు. అప్లోడ్ ఎలా చేయాలో చూడండి. సింపుల్గా పైన క్రియేట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుని అప్లోడ్ వీడియోస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సెలెక్ట్ ఫైల్స్ అని వస్తుంది. కొద్దిగా జూమ్ చేసుకుని సెలెక్ట్ ఫైల్స్ మీద మీరు క్లిక్ చేసుకుని ఫొటోస్ అండ్ వీడియోస్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. మీ ఫోన్లో మీరు రికార్డ్ చేసిన లేకపోతే ఎడిటింగ్ చేసిన వీడియోస్ని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అప్లోడ్ చేస్తే ఏముంటుందంటే, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే చూడండి, ఆప్షన్స్ ఏమేమి వస్తాయో చూపిస్తాను. సో మీ దగ్గర ఏవైతే వీడియోస్ ఉంటాయో ఆ వీడియోస్ని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే నేను ఇక్కడ 1.43 GB, అది చాలా పెద్ద వీడియో కాబట్టి అది నేను అప్లోడ్ చేయట్లేదు. సో కొంచెం చిన్న వీడియో అప్లోడ్ చేసి మీకు చూపిస్తాను. ఇది ఉంది చూడండి, 33 MB ఉంది. ఇది ఫాస్ట్గా మనకి అయిపోతుంది అనమాట. సో ఇది మనకి ఇక్కడ అప్లోడ్ అవుతుంది. ఇక్కడ అప్లోడ్ అవుతున్నప్పుడు మీరు చూడండి, ఏబీ టెస్టింగ్ అంటే థంబ్నెయిల్స్ 3 పెట్టుకోవచ్చు, లేదా టైటిల్స్ 3 పెట్టచ్చు, లేదా టైటిల్స్ ప్లస్ థంబ్నెయిల్స్, ఒక టైటిల్ ఒక థంబ్నెయిల్, ఒక టైటిల్ ఒక థంబ్నెయిల్, ఇట్లా 3 పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ 3 పేర్స్ మనం పెట్టుకుంటే ఎక్కువ మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ కానీ రెగ్యులర్ వ్యూవర్స్ కానీ ఎక్కువ చూడడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇలా ఏబీ టెస్టింగ్ మీరు చేసుకోవచ్చు. ఇది మనకి నార్మల్ దాంట్లో ఉండదు. అండ్ ఫైనల్గా మీరు ఇక్కడ నేను ఇందాక చూపించినట్టు మీరు దీన్ని జస్ట్ నెక్స్ట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మానిటైజేషన్ ఆప్షన్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ వీడియో ఎలిమెంట్స్, మానిటైజేషన్ నేను ప్రస్తుతానికి ఆన్ చేస్తున్నాను. అఫ్కోర్స్ ఇది నేను ఎలాగ సేవ్ చేయను వీడియోని. సో నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేయగానే యాడ్ సూటబిలిటీ, మన వీడియో మీద యాడ్స్ అనేవి ఎలాంటి యాడ్స్ పడాలి, ఎలాంటి యాడ్స్ పడకూడదు అనే దానికోసం ఇక్కడ కొన్ని స్పెసిఫిక్ కీవర్డ్స్ ఇచ్చి ఉంటారనమాట. అంటే మనం వీడియోలో ఎలాంటి మాట్లాడేమో అన్నది ఇక్కడ అడుగుంటారు. సో మనకి ఏదైనా మ్యాచ్ అయితే కనుక దాన్ని ఓకే చేయాలి, మ్యాచ్ అవ్వకపోతే నన్ ఆఫ్ ది అబోవ్ అని పెట్టాలి. సో ఇది దేనికోసం అంటే మనకి ఎటువంటి యాడ్స్ అయితే మనకి కరెక్ట్ ఉంటాయో, మన కంటెంట్కి కరెక్ట్గా ఉంటాయో అవి మాత్రం ప్లేస్ చేయడానికి అనమాట. ఇది మీరు సెలెక్ట్ చేయలేదనుకోండి, నా కంటెంట్ అంతా ఫైన్ అని నన్ ఆఫ్ ది అబోవ్ పెట్టలేదనుకోండి, నా కంటెంట్ అంతా బాగుంది, క్లీన్గా ఉంటుంది, ఎటువంటి బ్యాడ్ లాంగ్వేజ్, అడల్ట్ కంటెంట్, లేకపోతే ఎవరినైనా కొట్టడం తిట్టడం, హార్మ్ఫుల్ యాక్టివిటీస్ ఇట్లాంటివి ఏమీ ఉండవు అని మనం ఓకే చేస్తే మన దాంట్లో మంచి మంచి యాడ్స్ పడడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ దాంట్లో ఇన్అప్రోప్రియేట్ లాంగ్వేజ్ ఉండి మీరు ఇక్కడ నన్ను పెట్టకూడదు. మీ ఎలా ఉంటే అలా హానెస్ట్గా పెట్టాలన్నమాట. మీరు పెట్టింది యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు తీసుకోరు, మళ్ళీ చెక్ కూడా చేస్తారు. మళ్ళీ యూట్యూబ్ వాళ్ళు చెక్ చేసినప్పుడు మీరు పెట్టింది తప్పు అనిపిస్తే మీ వీడియోకి పాలసీస్ కానీ ఇష్యూస్ కానీ వస్తూ ఉంటాయి అనమాట. సో ప్రాపర్గా రేటింగ్ చేసుకోండి మీ వీడియోస్కి. నేనైతే నా దాంట్లో ఏమీ హార్మ్ఫుల్ ఉండదు కాబట్టి నేను సబ్మిట్ రేటింగ్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ వెళ్తే మనకి వీడియో ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మనం సబ్ టైటిల్స్ యాడ్ చేసుకోవచ్చు. మన స్టూడియో అప్లికేషన్లో ఉండదు ఇది. ప్రోడక్ట్స్ని ట్యాగ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఎండ్ స్క్రీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కార్డ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది చిన్న వీడియో కాబట్టి మనకి ఎండ్ స్క్రీన్స్ లేవు. 20 seconds కన్నా ఎక్కువ ఉన్న వీడియోస్కి మాత్రమే ఎండ్ స్క్రీన్స్ ఉంటాయన్నమాట. సో మీరు ఇక్కడ ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చూపించా కదా మీకు ఎండ్ స్క్రీన్స్ ఎలా యాడ్ చేసుకోవాలని. టాప్ 5 సెట్టింగ్స్ అని ఒక పాత వీడియో ఉంది కదా, దీని ముందు వీడియో, దాంట్లో మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ వీడియోకి సంబంధించి చెక్స్, కాపీరైట్స్ ఏమైనా ఉన్నాయి అన్నీ తెలుస్తాయి. దాని తర్వాత మీకు విజిబిలిటీ ఉంటుంది అనమాట. విజిబిలిటీ మీకు స్టూడియో అప్లికేషన్లోని ఇక్కడ సేమ్ ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఏంటంటే మీరు షెడ్యూల్ చేసిన తర్వాత ప్రీమియర్ పెట్టారనుకోండి, ప్రీమియర్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అంటే
ఆ ప్రీమియర్ స్టార్ట్ అయ్యే ముందు ఒక 2 మినిట్స్ ఉంటది కదా! ఆ 2 మినిట్స్ గ్యాప్ ఉంటది కదా! అది ఎలాంటి టైమ్ లైన్ రావాలి, లేకపోతే 10, 9, 8 అలా జరుగుతూ ఉంటది కదా! అది ఎలా కనిపించాలి? సినిమాటిక్‌గా ఉండాలా? లేకపోతే క్లాసిక్‌గా ఉండాలా? ఇట్లాంటి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అది సెట్ చేసుకోవచ్చు. ప్రీమియర్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందది. మిగతా వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో, ఇలా మీరు క్రోమ్‌లోనే స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేసుకొని వేరియస్ సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చనమాట. అండ్ దీనివల్ల ఏమవుతదంటే మీ వీడియోస్‌కి ప్రాపర్ సెట్టింగ్స్ ఉండడం వల్ల మీ వీడియోస్ ఇంకా చాలా చాలా ముందుకెళ్తాయి. సో, ఇలా ఫ్రెండ్స్ ఇప్పుడే మీరు కూడా మొబైల్‌లో పూర్తిగా డెస్క్‌టాప్ యూట్యూబ్ స్టూడియోని ఈజీగా యూజ్ చేయగలరు. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది, ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. మీ డౌట్స్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకా ఇలాంటి యూజ్‌ఫుల్ యూట్యూబ్ టిప్స్ కోసం వికాస్ తెలుగు టెక్ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వాల్యూ ఉన్న వీడియోతో ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ గానీ, లేకపోతే హ్యాక్స్ అట్లాంటివి గానీ లేకుండా మంచి ఇన్ఫర్మేషన్ ఉండే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. అందరం కలిసి గ్రో అవుదాం.